హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'దేవి టాక్స్ అండ్ వ్లాగ్స్'. అందరూ బాగున్నారా? ఈ వీడియోలో నేను చూపించబోయేదేంటంటే, పల్లీ చట్నీ రెసిపీ అయితే చూపిస్తున్నానండి. సో, అదే కాకుండా నేను ఈవినింగ్ అయితే మేము ఇలా దోసల పిండి అయితే తెచ్చుకున్నాము బయట నుంచి. సో, ఇదొచ్చేసి రూ. 20 ప్యాకెట్ అండి. తర్వాత ఇదొక రూ. 20 ప్యాకెట్. 2 ప్యాకెట్స్ అయితే వచ్చాయి తెచ్చుకున్నాము. సో నేనైతే ఈ 2 ప్యాకెట్స్ ఇప్పుడైతే యూజ్ చేయట్లేదండి. ఇందులో ఒక ప్యాకెట్ మాత్రమే నేనైతే ఓపెన్ చేసి యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే మాకిది సరిపోతుంది. సో, అందుకని చెప్పేసి ఒక ప్యాకెట్ అయితే తీసుకొని నీట్‌గా ఒక డబ్బాలో అయితే పోసుకున్నాను ఈ పిండంతా కూడాను. సో, దీన్నంతా ఒక్కసారి అయితే తిప్పుకొని గరిటెతో బాగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు చాలామంది దోసలు సాఫ్ట్‌గా వస్తాయని అంటూ ఉంటారు కదండీ! దానికోసం అయితే ఒక టిప్ చెప్తాను. మీకు నచ్చితే ఫాలో అవ్వండి. దోసలు క్రిస్పీగా రావాలంటే ఉప్మా రవ్వ మనందరికీ తెలుసు కదండీ! సో, మార్నింగ్ వేసుకోవడానికి నైట్ అయితే ఇలా 2 కప్పుల ఉప్మా రవ్వ అయితే కలుపుకొని ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకుంటే మార్నింగ్ లేచేసరికి ఈ పిండంతా కూడా ఉప్మా రవ్వ కూడా ఈ పిండిలో ఉన్న వాటర్‌నయితే పీల్చుకొని బాగా అయితే పిండంతా కూడా బాగా నాని ఉంటుందండి. సో, ఒకసారి దీన్నయితే బాగా తిప్పుకొని కన్సిస్టెన్సీ సరిపోతే పర్లేదండి. లేకపోతే కొంచెం కొంచెం వాటర్ అడ్జస్ట్ అయితే చేసుకొని కావాల్సిన కన్సిస్టెన్సీలో అయితే కలుపుకోవాలి. సో, ఇప్పుడు ఈ పిండితో దోసలు వేస్తే దోసలైతే చాలా బాగా క్రిస్పీగా అయితే వస్తాయి. నచ్చితే ట్రై చేయండి. సో, నేను ఈ పిండితో అయితే దోసలు వేశాను. నాకైతే దోసలు చాలా అంటే బాగా వచ్చాయి. సో, ఇలా ఉప్మా రవ్వ కలుపుకున్న పిండినైతే నేనైతే నైటంతా ఫ్రిడ్జ్‌లో అయితే పెడుతున్నాను. ఫ్రిడ్జ్‌లో పెట్టి మార్నింగ్ తీసి చూస్తే కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. మిగిలిన ఎక్స్‌ట్రా ప్యాకెట్ అండి ఇది. దీన్నైతే నేను ఓపెన్ చేయలేదని చెప్పాను కదా! సో, దీన్నైతే ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకుంటున్నాను. సో, ఈ ప్యాకెట్ యూజ్ చేసినప్పుడైతే 2 కప్పుల ఉప్మా రవ్వ అయితే కలుపుకొని దీన్ని కూడా యూజ్ చేస్తాను. సో, మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే టీ కంపల్సరీ కదండీ! టీ అయితే పెట్టుకుంటున్నాను. నేనెప్పుడు టీ పెట్టినా సరే బెల్లమయితే వాడతానండి. షుగర్ అంతగా అయితే వాడను. సో, ఈరోజు బెల్లం అయిపోయిందని చెప్పేసి షుగర్ కూడా తక్కువగా తెచ్చిపెట్టుకుంటాను. ఈరోజు షుగరయితే వేశాను. బెల్లం ఎక్కువ రోజులైతే ఉండదు కదండీ! పులుపు వాసన వస్తుంది కదా! అందుకని చెప్పేసి సేఫ్ సైడు షుగరయితే వేసి టీ అయితే పెట్టానండి. సో, బాగా అయితే మరిగిన తర్వాతే నేను టీ తాగుతానండి. టీ ఎంత మరిగితే అంత రుచిగా ఉంటుంది కదా! సో, ఇదే టీలోకి రస్కులతో అయితే తమ్ముడికైతే ఇచ్చాను. సో, తనైతే టీ అంతగా తాగడు. ఎప్పుడైనా ఇలా రస్కులుంటే ఈ రస్క్‌తో పాటయితే టీ అయితే తాగుతాడు. సో, టీ అయితే వడకట్టి వేడి వేడి టీతో పాటు రస్కులైతే ఇచ్చేసి వచ్చాను తనకి. సో, ఇంత చూపించారు పల్లీ చట్నీ రెసిపీ లేదని మీరనుకుంటున్నారేమో. సో, మీకు ఎగ్జాక్ట్‌గా పల్లీ చట్నీ రెసిపీ కావాలితే 3 మినిట్స్ 15 సెకండ్స్ నుంచయితే వీడియో అయితే చూడండి. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని పల్లీలైతే వేయించుకోండి. నేనైతే పల్లీలు వేసిన క్లిప్ అయితే మిస్ అయిపోయింది. అనుకోకుండా డిలీట్ చేసేసాను. వేగిన పల్లీలైతే తీసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసి పచ్చిమిర్చి, ఒక్క టమోటా అయితే వేశాను నేను. తర్వాత వెల్లుల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకున్నాను బాగానే. ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి ఇవన్నీ వేసి రాళ్ళుప్పయితే వేసి మిక్సీ పట్టుకున్నానండి. బాగా మెత్తగా అయితే చెట్ ఎంత మెత్తగా మిక్సీ పడితే చట్నీ అంత బావుంటుందండి. సో, నేను దీంట్లోకైతే పోపు లాంటివేమీ వేయలేదు. ఏ మాటకి ఆ మాట టేస్ట్ అయితే చాలా వచ్చింది. ఎందుకంటే ఒక్కొక్కసారి చాలా పట్టి పట్టి చేసినవి కూడా అంత టేస్ట్ రావండి. ఒక్కోసారి చాలా సింపుల్‌గా చేసేసినవి కూడా చాలా రుచిగా అయితే ఉంటాయి. సో, ఈరోజైతే చట్నీ చాలా వచ్చింది. హడావిడి లేకుండా సింపుల్‌గా అయితే చేసుకోవచ్చు. నైట్ ఫ్రిడ్జ్‌లో పెట్టిన దోస పిండయితే తీసుకొని బయటికి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని, ఈ కన్సిస్టెన్సీ సరిపోతే పర్లేదండి. కొద్దిగా వాటర్ అయితే వేసుకొని, మీకు నచ్చినట్లు దోసలైతే వేసుకోవచ్చు. సో, నేను కూడా కొద్దిగా వాటర్ అయితే పోసి కలుపుకొని దోసలైతే వేయడం స్టార్ట్ చేశాను. నాకైతే బాగా వచ్చాయి దోసలు. సో, మీరు ఈ చట్నీ రెసిపీ కావాలితే ట్రై చేయండి. ఈ వీడియో అంతా అవసరం లేదు అని అనుకుంటే 3 మినిట్స్ 16 సెకండ్స్ నుంచయితే వీడియో అయితే చూడండి. చట్నీ రెసిపీ ఉంటుంది. సో, ఇంతవరకు చూసినందుకైతే చాలా థాంక్స్ అండి. వీడియో నచ్చితే లైక్ చేసి ప్లీజ్ నా ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.
నేను కొత్తగా వీడియోస్ పెట్టడం అయితే స్టార్ట్ చేశానండి. ఎప్పుడు వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేదు. సో, ఈ మధ్యన అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో, చాలామంది షార్ట్ వీడియోస్‌కి లైక్స్ కొడుతున్నారండి. చాలా థాంక్స్. వ్యూస్ కూడా వస్తున్నాయి షార్ట్ వీడియోకి. ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి 500 వ్యూస్ వచ్చినా కూడా నాకు చాలా సంతోషమేస్తుందండి. సో, నేను ఇప్పటి నుంచి ఓన్ వాయిస్‌తో వీడియోస్ అయితే చేయడం స్టార్ట్ చేస్తాను. నాకు మీ సపోర్ట్ అయితే కావాలండి. సో, దోసలైతే చాలా వచ్చాయని చెప్పాను కదా! చట్నీతో అయితే సర్వ్ చేసుకొని తింటూ ఉన్నాను. మీకు కూడా ఈ వీడియో నచ్చితే దయచేసి నా ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.